గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో వరుస సినిమాలతో జోరు మీద ఉన్నారు. కంటిన్యూస్ గా 4 సినిమాలతో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సీనియర్ హీరోస్ లో మరే హీరో అందుకోలేని రికార్డ్ ని బాలయ్య నమోదు చేశాడు. లేటెస్ట్ గా డాకు ఇప్పటికే 150 కోట్లు వసూలు రాబట్టి దూసుకెళ్తోంది. అదే జోష్ లో వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే అఖండ 2 అనౌన్స్ చేయగా షూటింగ్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే అఖండ 2 తర్వాత బాలయ్య నటించబోయే సినిమాపై టాలీవుడ్ లో ఇప్పుడు చర్చ నడుస్తోంది. బాలయ్య కెరియర్ లో 111వ సినిమాగా రానున్న ఈ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మల్నేని దర్శకత్వం వహించబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టారట గోపీచంద్. గతంలో ఈ క్రేజీ కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి మ్యాసివ్ హిట్ గా నిలిచింది. దీంతో మరోసారి ఈ బ్లాస్టింగ్ కాంబో ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో నిజమేంటో తెలియదు కానీ అఖండ నుంచి తమన్ బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయాడు. డాకు సినిమాతో ఎన్బికే తమన్ అని నామకరణం కూడా చేశారు బాలయ్య. అఖండతో మరోసారి థియేటర్స్ బాక్సులు బద్దలు కాబోతున్నాయి. కానీ గోపీచంద్ చిత్రానికి అనిరుద్ ని తీసుకోబోతున్నారు అని చెప్తున్నారు. దీంతో ఈ కాంబో క్రేజీగా మారింది. బాలయ్య హీరోయిజానికి అనిరుద్ మ్యూజిక్ తోడైతే థియేటర్స్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం. ఇక హీరోయిన్స్ గా త్రిష, మాలవిక మోహన్ ని ఎంపిక చేశారట. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతుందని టాక్. త్వరలో ఈ సెన్సేషనల్ కాంబో గురించి అధికారిక ప్రకటన రాబోతోందని సమాచారం.